హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను పాత పద్ధతిలో ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా వ్రతాలప్పుడు పూజలప్పుడు ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఇంట్లోనే ఇలా టెంపుల్ కంటే మంచి రుచితో రావాలంటే ఇలా పులిహోర ప్రాసెస్ ఈరోజు నేను మీకు ఈజీ వేలో ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి. ఎలాగో శ్రావణ మాసం కూడా మనకు ఆడవారికి ఇంట్లో దగ్గరలోనే ఉందండి. ఆ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఆడవారి అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుందండి ఇలా చేస్తే. అందుకోసమే ఈరోజు నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను. మీరు కూడా చూసి పూజలప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అమ్మవారికి నైవేద్యం పెట్టేలాగా ఇలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తున్నాను. మీరు కూడా చూసి ఇలా చేయండి. అలాగే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు వీడియో నచ్చితే నాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ప్యాను కొంచెం బాగా వేడయ్యాక 1 స్పూన్ వరకు నేను పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్నాను, ఎక్కువ లేదండి, కొంచెం ఫ్రై చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ఉద్దిపప్పు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. అలాగే 1/2 స్పూను జీలకర్ర, ఆ తర్వాత ఒక 20 వరకు మెంతులు ఉంటాయండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మంచి పచ్చివాసన పోయి మంచిగా వచ్చేంత వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి అవన్నీ కూడా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి నేను తురిమిన ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఈ 2 కూడా ఫ్రై చేసి అన్నీ కూడా చూడండి ఇలా చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పొడి, అంటే బాగా స్మూత్గా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఎక్కడ అనేది గింజ అనేది ఎక్కడ ఏం కనపడడం లేదు, అంత బాగా పొడి అనేది చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర అనేది నేను వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మనం పల్లీలు వేసుకోవచ్చండి. పల్లీలు మనం పిల్లలు చాలా ఇష్టపడి తింటూ ఉంటారు కాబట్టి మనం ఎన్ని వేసానో కూడా పర్లేదు. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎక్కువ మాడిపోకుండా కొంచెం మీడియం హీట్లో అనేది పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉద్దిపప్పు, 1 స్పూను శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి. పులిహోరకి బాగా రుచి రావాలంటే ఇంగువ అనేది కంపల్సరీ ఉండాలి, అందుకే ఇంగువ వేస్తున్నాను. ఆ తర్వాత చింతపండు అంతా బాగా పిసుకొనేసి మనము ఆ పల్ప్ అనేది మాత్రమే నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నీ కూడా వేసుకొనేసి కొంచెం బెల్లం అనేది వేసుకుంటున్నాను. మనం బెల్లం వేసుకోవడం వల్ల పులుపు కారం అనేది
మనకి రెండు కూడా సరిపడేలా చేస్తుందండి బెల్లం, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు బాగా మరిగేటప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత కాసేపు పెట్టేస్తే ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోతుందండి. ఆయిల్ సపరేట్ అయిపోయినాక చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ పక్కన ఉడికించిన అన్నం పెట్టుకున్నానండి. ఈ అన్నంలోకి కొంచెము ఈ పులిహోర పేస్ట్ కలిపి ఇలా కలుపుకుంటే మనకి పూజలప్పుడు, వ్రతాలప్పుడు, ఎప్పుడైనా ట్రావెల్ జర్నీలో ఉన్నప్పుడు ఇలా చేసుకొని వెళ్తే పాత పద్ధతిలో చాలా రుచిగా ఉంటుంది. టెంపుల్లో పెట్టే దానికంటే చాలా రుచిగా ఉంటుందండి పులిహోర ఇలా చేస్తే. నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ఏ పూజలైనా వ్రతాలైనా నేను ఇలానే చేస్తాను ఇంట్లో. నేను బయట అనేది కొనను, ప్లస్ నాకు ఇలానే నచ్చుతుందండి పాత పద్ధతిలో. మరి మీకు కూడా ఇలాగే నచ్చితే, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.